హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్కమింగ్ అక్టోబర్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అండి, పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అక్టోబర్ నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు అనే దానిపై అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో చర్చించడం జరిగింది. దానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో రీసెంట్గా ఎవరికైతే పింఛన్ రద్దు నోటీసులు అంది ఉంటాయో వారు అప్పీల్ అనేది చేసుకున్నారండి పింఛన్లకు సంబంధించి. ఈ విధంగా ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉంటారో వారికి సంబంధించి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తాము అనేది కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. వారికి ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు అనేవి రద్దు కానీ లేదా నిలిపివేత కానీ జరగదని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. వారి యొక్క అప్పీల్ దరఖాస్తులు వెరిఫికేషన్ అయ్యేంత వరకు వారికి పింఛన్లు అనేవి పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఎవరికైతే మెడికల్ అదేవిధంగా వికలాంగుల పింఛన్లకు సంబంధించి నోటీస్ అనేది అంది ఉంటుందో సో వారికి సంబంధించి కూడా యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో వారికి రీఅసెస్మెంట్ కొరకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి డేట్లు అనేవి ప్రకటించలేదని అయితే సమాచారం అండి. సో అప్పటి వరకు వారికి యథావిధిగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందని అయితే సమాచారం. అక్టోబర్ నెలలో ఎవరికి పింఛన్లు అనేవి నిలుపుదల అనేది జరగదని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి యథావిధిగా సామాజిక భద్రతా పింఛన్లతో పాటు ఏవైతే వికలాంగుల పింఛన్లు అదేవిధంగా మెడికల్ పింఛన్లు దివ్యాంగ కేటగిరీ కింద ఏదైతే పింఛన్లు ఉంటాయో అవన్నీ పంపిణీచడం జరుగుతుందని అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్లను పంపిణీచడం జరుగుతుంది. అదేవిధంగా తిరిగి 2వ తేదీ యథావిధిగా పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ సెలవు అనేది రావడం జరుగుతుంది. సెలవు దినం కాబట్టి ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు వర్కింగ్ డే అనేది ఉండదు. కాబట్టి తిరిగి యథావిధిగా 3వ తేదీ పింఛన్ అనేవి పంపిణీచడం జరుగుతుంది. సో ఈ విధంగా పింఛన్ అనేవి పంపిణీచడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే వాహన మిత్ర స్కీమ్ కి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ సొంతంగా నడుపుకునే డ్రైవర్లకు బీమా, ఫిట్నెస్, మరమ్మతుల ఇతరుల ఖర్చుల కోసం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. రీసెంట్గా ఒక సమావేశంలో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. దసరా కానుకగా ఆటో అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి డైరెక్ట్గా 15,000 రూపాయలు జమ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. రీసెంట్గా ఈ స్కీమ్కి సంబంధించి కొత్త వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే దరఖాస్తు చేసుకోమని ఒక ఆప్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులు అనేవి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది స్వీకరించడం జరిగింది. సో వీటికి సంబంధించి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన అనేది కూడా జరగడం జరిగింది. పరిశీలన అనంతరం 24వ తేదీన అంటే నిన్నటి రోజున దీనికి సంబంధించి తుది జాబితా అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఈ తుది జాబితాలో మీ పేరు కనుక ఉన్నట్లయితే, లిస్టులో మీ పేరు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు దసరా కానుకగా అంటే అక్టోబర్ 1వ తేదీన లేదా అక్టోబర్ 2వ తేదీన ఈ నిధులని విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. సో వాహన మిత్ర స్కీమ్ కింద మొదటి విడత కింద కూటమి ప్రభుత్వం అయితే అక్టోబర్ నెలలో ఈ నిధులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి అయితే. సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా థర్డ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. పిఎం కిసాన్ 21వ విడత అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడతకు సంబంధించి అక్టోబర్ నెలలో నిధులనే విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం. రైతుల కోసం ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ నిధులు అదేవిధంగా పిఎం కిసాన్ నిధులు ఒకే రోజు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. ఇప్పటికే ఆగస్టు 2వ తేదీన పిఎం కిసాన్ 20వ విడత అదేవిధంగా అన్నదాత సుఖీభవ తొలి విడత కింద
7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత కింద రైతుల ఖాతాల్లోకి మరలా 7,000 జమ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ నిధులనేవి అక్టోబర్ 18 దివాళీ సందర్భంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లయితే సమాచారం. సో 7,000 రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి డీపీటీ రూపంలో జమ అవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక తాజా సమాచారం కూడా రావడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లయితే సమాచారం. అక్టోబర్ నెలలో కౌలు రైతులకు సంబంధించి 10,000 రూపాయలు డైరెక్ట్గా తొలి విడత కింద విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ నిధులు మీరు పొందాలంటే ఖచ్చితంగా కౌలు రైతులకు సంబంధించి ఒక గుర్తింపు కార్డు అయితే ఉంటుంది. ఆ గుర్తింపు కార్డు మీరు ఖచ్చితంగా కలిగి ఉంటేనే ఈ కౌలు రైతుల కింద నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో అదేవిధంగా ఈ క్రాప్ నందు తప్పనిసరిగా మీరు నమోదయ్యి ఉండాలి. సో ఈ క్రాప్ నందు మీరు కనుక అప్లికేషన్ చేసుకుని ఉంటే అప్పుడే మీకు ఈ నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం కూడా రావడం జరిగింది. సో ఈ నిధులు అనేవి అక్టోబర్ 18 దివాళీ సందర్భంగా ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా ఈ నిధులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇదేనండి అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే. సో ఈ 3 పథకాలకి ప్రస్తుతం ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఉంది. సో ఈ 3 పథకాలు అనేవి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. సో ఓకేనా. సో అక్టోబర్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనే దానిపై అయితే 1 by 1 అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.